వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. అండ్ నాకు ఈరోజు కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే 4-5 డేస్ నుంచి నేను వీడియోస్ ఎడిట్ చేయలేదు. కానీ చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెట్టాను, కానీ ఎడిట్ చేయడానికి పండగ వచ్చింది కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను. అండ్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, మీరు నన్ను మర్చిపోరు అనుకుంటున్నాను ఫస్ట్లీ. సో వీడియో చూసేద్దామా ఏంటి రోజు అని. 7 o'clock. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత తెలుసా? 7 o'clock. ఓకేనా. మా తమ్ముడికి ఎప్పుడు షాపింగ్ పోవాలనే మినిమం సెన్స్ ఉండదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి షాపింగ్ పోదాము అన్నాడు. సో గాడి బీగాలి తీసుకోపోలే కదా. ఎక్కడున్నావు? ద క్యాచ్. సో అది సంగతి. గాడి బిగలు ఇప్పుడు అడుగుతున్నాడు. మినిమం షాపింగ్ సెన్స్ లేని తమ్ముడు. ఇది తెలిస్తే సో మమ్మీ లాక్ చేస్తావా? ఓకే డాన్. నాకు వాళ్ళ తమ్ముడిని నేర్పడం చాలా ఇష్టం అనమాట, అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ ఈ కుక్క తమ్ముడు చెప్పులన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో దానికి అది విచిత్రంగా చూస్తుంది, చాలా క్యూట్గా అనిపించింది. దానికి రికార్డ్ చేసి పెట్టాను అంతే. అండ్ చాలా వరకు లెదర్వి అన్నీ తీసుకుపోయి చాలా ఇది స్పాయిల్ చేసేసింది అనమాట. తమ్ముడికి కుక్కలు అంటే ఇష్టం, కానీ అలా చేసింది అనేసి కొంచెం అరుస్తూ ఉన్నాడు దాని మీద. సో సరేలే అని నేనే ఊరికి అలా రికార్డ్ చేశాను. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ, మీరు నా వీడియోస్ చూసారని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను హాల్ వీడియోస్ చేశాను, ఏం షాప్ చేశాము అవన్నీ. కానీ ఎక్కడికి వెళ్ళామనేది నేను చెప్పలేదు కదా. నేను ఈ వీడియో ఫస్ట్ పెట్టాల్సి అయింది, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. మరి ఏమో తెలీదు, ఆ వీడియో ఫస్ట్ ఎడిట్ చేసి పెట్టాలనిపించింది, సో పెట్టేశాను. ఇంకా ఇక్కడ యాక్చువల్లీ ఎక్కడో కొత్త ప్లేస్ వాళ్ళ ఫ్రెండ్ అడ్వైస్ చేశాడని వెళ్ళాం, కానీ అక్కడ ఏమీ నచ్చలేదు యాక్చువల్లీ. సో అక్కడి నుంచి మూవ్ అయ్యి వేరే చోటుకి వెళ్ళాము అండ్ అక్కడ షాప్ చేసామన్నమాట. సో తమ్ముడు అన్నీ ఇలానే ఉంటాయండి. అంటే అక్కడ కూడా ఎంత టైం తెలుసా, 1/2 hour 1 hour ఇలా ఇస్తాడనమాట. ఈవెన్ తన షాపింగ్ కొంచెం టైం ఇస్తాడు, అది వేరే విషయం. వాళ్ళది ఏముంటుంది, షర్ట్ ప్యాంట్ తప్ప ఏముండదని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇంత షాప్ చేసేసి ఇంకా సెలెక్ట్ చేసే లోపల మాకు 2 hours పట్టిందనమాట. బట్టలు తమ్ముడివి షాపింగ్ మా కంటే ఎక్కువ అవుతుంది, అండ్ ప్రతిసారి ఇలాగే అవుతుంది అనమాట. దట్స్ ఓకే. మా ఇంట్లో నేను ఫాస్ట్గా చేసిన నా తమ్ముడు ఫాస్ట్గా చేయడు. మా ఇంట్లో కొంచెం ఉల్టా అనమాట. ఇంకా అది అయిపోయినాక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఇంకా ఆ రోజు సండే, యాక్చువల్లీ అది సండే వ్లాగ్ నేను స్టార్టింగ్లోనే చెప్పాల్సి ఉన్నింది, కానీ నేను చెప్పలేదు, మర్చిపోయినట్టున్నాను. అండ్ కొంచెంసేపు అయినాక నేను కొంచెం రా వీడియో పెడతాను, చూసేసేయండి, మీరు కూడా నవ్వుకునండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే నాకు ఇలా మాకు ఇష్టం అనమాట. డే అంతా ఎక్కడో కూర్చొని ఎవరి పాటు వాళ్ళు ఉంటాము, కానీ నైట్ మాత్రం ముగ్గురు కలిసి మాట్లాడుతూ డిన్నర్ చేస్తాము. ఇలా ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ వాట్ మై ఫ్యామిలీ ఈజ్. ఇలాగే అనమాట. ఏం ఉండదు, కొంచెం టైం దొరికితే ఇలా గేమ్స్. మా నాన్న ఉన్నప్పుడైతే ఇంకా ఆడేవాళ్ళము, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అప్పుడు ఎవ్రీడే ఇంకా మా మామ ఉండేవాళ్ళు మాతో పాటు, రాజారాణి ఆడేవాళ్ళము, తర్వాత క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళము. సో ఈ సెట్ అని ఆడతాం కదా, అవన్నీ ఆడేవాళ్ళం. ఎంతమంది ఇలా మాలాగా చాలామంది నేను చూసినాను ఆడతారు. సో మీరు అందరూ ఈ వీడియోస్ చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఇంకా రా పెట్టేస్తాను, చూసేసి మీరు అందరూ ఎంజాయ్ చేసి కమెంట్ చేయండి మర్చిపోకుండా ఇట్లా. ఓకేనా?
చూడు ఆడ పెట్టుకున్నా నేను మమ్మీకి ఎట్లాగా సోల్దా మమ్మీ మమ్మీ విన్ను తర్వాత నేను కదా ఏమో అమ్మ అన్ని చెప్తాను దాన్ని మేమే హుషారేమో పెట్టమ్మా. బాప్ రే బాప్. అయ్యో ఇప్పుడు ఒకటేది అన్ని ఈజీ పెడతాడు మమ్మీ ఇప్పుడు షారే అమ్మ. ఏమో షార్లేప్ప గుండు పెట్టదు ఇక్కడ మిడిల్లోనా టక్కని పెట్టేసాయి పెట్టంటే ఇస్తున్నాను ఇదే కదా అమ్మా మమ్మీ చీటింగ్ మమ్మీ గుండు తీసుకుంటాను ఫస్ట్ విన్ను సెకండ్ నేను లాస్ట్ మమ్మీ అట్లే ఇట్లా పెట్టచ్చు కదా అదే అదే ఓన్లే గుండుకు పోదు గుండు పెట్టకపోదు స్టార్ పెట్టు నేను చెప్తాను ఎగ్జాక్ట్ అదిలే స్టార్ అమ్మ అట్లా అది లేదు ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.